మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవ్వగానే ఒక కొత్త వైబ్, ఇంకా ఒక కొత్త రోజు, ఇంకా కొత్త ఛాలెంజెస్ ఉంటాయి. చూద్దాం ఈరోజు ఏ కొత్త ఛాలెంజ్ ఉంటుందో. ఈరోజు మేము మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవ్వగానే నా మైండ్లో ఒక్కటే ఉంది, ఈరోజు నేను డెఫినెట్గా సేవ్ అయి సెమీఫైనల్లో వెళ్ళిపోవాలి. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు లాస్ట్ ఛాలెంజ్లో శ్యామ్ ఎంతో అద్భుతమైన డిష్ని ప్రజెంట్ చేసి సేఫ్గా హాయిగా బాల్కనీలో ఉన్నారు. ఈరోజు నేనైతే సెమీఫైనలిస్ట్గా బాల్కనీపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నాతో పాటు ఎవరు బాల్కనీ షేర్ చేసుకుంటారని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది నాకు. ఈ సెమీ ఫైనల్స్లో మీ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఛాలెంజ్లో మీరు డెఫినెట్గా మీ స్కిల్స్, మీ టెక్నిక్స్, మీ కంపెటిటివ్ స్పిరిట్ అండ్ ఫోకస్ని ప్రెజెంట్ చేయాలి. సో ఈ ఛాలెంజ్ ఎంతో అడ్వెంచరస్గా, ఎంతో ఎక్సైటింగ్గా అండ్ మరీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు అసలు ఛాలెంజ్ ఏం ఉంటుందో, అండ్ ఇవాళ సరిగ్గా చేయకపోతే ఎలిమినేషన్ రౌండ్లోకి ఎంటర్ అయిపోతాము. సో చాలా నర్వస్గా ఉంది. ఏంటి మీలో ఫైర్ ఏమైంది? మీరు ఎంత ఎనర్జీ చూపిస్తారో అది మీ ఫుడ్లోకి వెళ్తుంది. ఆ ఫుడ్లో ఆ చమత్కారాన్ని బయటికి తీసుకురాగలుగుతారు. సో ఫైర్ అప్, గివ్ యువర్ సెల్స్ ఎ బిగ్ హ్యాండ్. హోమ్ కుక్స్, ఇదే ఎనర్జీతో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? కెన్ ఐ హ్యావ్ ద బ్యాగ్ ప్లీజ్? హోమ్ కుక్స్, ఈ బ్యాగ్లో కొన్ని ఎప్రన్స్ ఉన్నాయి. నేను మీ దగ్గరికి వస్తాను, మీరు ఒక ఎప్రన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే సార్. నేను ఓపెన్ చేయి అని వరకు మీరు అది ఓపెన్ చేయకూడదు. ఓకే షెఫ్. షెఫ్ చలపతిరావు గారు చేతిలో ఆ బ్లాక్ బ్యాగ్ చూడగానే దాంట్లో లోపల ఏముంటుంది అనుకునే ఒక ఎక్సైట్మెంట్ ఉంది నాలో. సో లెట్స్ స్టార్ట్. బ్లూ కలర్ ఏప్రిన్ దొరికింది. అబ్బా, సో బ్లూ కలర్ ఏప్రిన్ అనగానే టీమ్ ఛాలెంజ్ ఏమో అని నేను అనుకుంటున్నా. మీ ఆరుగురు చేతుల్లో 2 కలర్స్ ఎప్రన్ ఉన్నాయి. ఎస్ షెఫ్. ఒకటి బ్లూ, ఒకటి రెడ్. బ్లూ వాళ్ళందరూ ఒక సైడ్ వచ్చేయండి, రెడ్ వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళండి. ఇప్పుడు మీ ఆరుగురు 2 టీముల కింద డివైడ్ అయ్యారు. డెఫినెట్లీ ఇది ఒక టీమ్ ఛాలెంజ్ అనుకుంటున్నాను. సో నేను, భాష, రోహిత్ ఒక టీమ్. వీఆర్ ద బ్లూ టీమ్ టుడే. నేను లాస్ట్ టైం ఆల్రెడీ రవితో వర్క్ చేశాను ఒక టీమ్గా. సో ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం అశ్విని గారితో ఎప్పుడు నేను వర్క్ చేయలేదు. సో దిస్ టీమ్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్. బ్లూ టీమ్, రెడ్ టీమ్ 2 టీమ్ డివైడ్ అయిపోయాయి. కానీ వీళ్ళలో కెప్టెన్ ఎవరు? అది ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు. దీని మీద రాసి ఉంటుంది ఇఫ్ యూ ఓపెన్. అలా అనుకుంటున్నావా నువ్వు? అనుకుంటున్నాను షెఫ్. అందుకే బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ వేసుకొచ్చావు ఈరోజు. మరి ఇంకెందుకు లేటు, ఎప్రన్స్ ఓపెన్ చేయండి. ఓ హాయ్ కెప్టెన్. కెప్టెన్ హాయ్. అశ్విని జీ. బ్లూ టీమ్ కి కెప్టెన్ భాష, రెడ్ టీమ్ కి అశ్విని. కంగ్రాచులేషన్స్ భాష, అశ్విని. థ్యాంక్ యూ సార్. మూడోసారి నేనే కెప్టెన్ అయ్యాను. ఈరోజు ఎలాగైనా కానీ లాస్ట్ 2 ఛాలెంజెస్ కొద్దిగా అంతగా నేను సాధించలేకపోయినా ఈసారి ఎలాగైనా కానీ నేను టీమ్ ఛాలెంజ్లో బాగా పర్ఫామ్ చేయాలని ఉన్నాను.
అబ్బో నేను క్యాప్టెన్ నాకు టెన్షన్ వేసింది ఒకసారి. ఎలా అంటే అసలే ఇది ఎలిమినేషన్ వీక్, ఏ ఒక్క మిస్టేక్ జరిగినా రవి రాగా స్టేక్లో ఉంటారు అక్కడ. సో నాకు కొంచెం టెన్షన్ అయ్యింది, ఏమప్పా ఇది అనేసి. ఈరోజు మన మాస్టర్ షెఫ్ కిచెన్లో ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈరోజు మీరు ఫేస్ చేయబోయేది టీమ్ ఛాలెంజ్. ఒక కొత్త ట్విస్ట్ ఉండబోతుంది. ఈ ఛాలెంజ్ పేరు బ్లైండ్ రిలే ఛాలెంజ్. సో ఈ బ్లైండ్ రిలే ఛాలెంజ్లో ఒక హోమ్ కుక్ చేస్తారు, ఇంకో హోమ్ కుక్ దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ ఛాలెంజ్లో మీకు ఇస్తున్న టైం 60 minutes. ఒక హోమ్ కుక్ 20 minutes మాత్రమే కుక్ చేస్తారు. భాష అండ్ అశ్విని, మీరు క్యాప్టెన్స్ కాబట్టి మీరు ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తారు. నేను స్టార్ట్ చేసింది, తర్వాత వాళ్ళు ఎలా కోపప్ చేస్తారని ఒక టెన్షన్ ఉంది నా దగ్గర. బట్ నేనైతే కన్నా సింపుల్ డిష్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. మీ టీం నుంచి మీరే డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అండ్ ఫినిష్ చేసేది ఎవరు అని. ఓకే ఓకే సో భాష, చెఫ్ మీ తర్వాత ఎవరు కుక్ చేస్తారు? నా తర్వాత జస్విన్ కుక్ చేయిస్తాను, తర్వాత లాస్ట్లో రోహిత్ని కుక్ చేపిస్తాను. షెఫ్ అడిగినప్పుడు భాష నన్ను 3rd పొజిషన్లో పెట్టిండు డిష్ని ఫినిష్ చేయడానికి. సో నేనైతే చాలా హ్యాపీ. అశ్విని, రాగా చేస్తుంది సెకండ్, థర్డ్ రవి చేస్తాడు. మా టీం కెప్టెన్ అశ్విని గారు నామే పెట్టిన నమ్మకాన్ని ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలిమినేషన్లో నేను ఒక్కడిని కాదు, మా ముగ్గురు డ్రీమ్స్ కూడా వెళ్తాయి. ఇప్పటిదాకా మీరు మన మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. కానీ ఈరోజు కేవలం మీ స్కిల్లే కాదు, ఇంకా చాలా చాలా స్కిల్ సెట్స్ ఉంటాయి. అవి ఈరోజు పరీక్షించబోతున్నాం. కాబట్టి మీరు అనుకున్నంత ఈజీ కాదు. కుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. హోమ్ కుక్స్ ఈ సెమీఫైనల్ వెళ్ళాలంటే ఏ టీం గెలిచినా వాళ్ళు టీమ్గానే బాల్కనీకి వెళ్తారు. ఎలాగైనా కానీ మేము గెలవాలి, మమ్మల్ని మేము నిరూపించుకోవాలి, తర్వాత నా టీంని నేను సేవ్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నాను. కెప్టెన్ భాష, కెప్టెన్ అశ్విని, మీ ఇద్దరు ఈ కిచెన్లో ఉండండి. మిగతా 4 హోమ్ కుక్స్ కెన్ లీవ్ దిస్ కిచెన్ ప్లీజ్. ఓకేరా, చల్ 20 minutes ఒక మనిషి కుక్ చేయాలి. అసలు ప్రాసెస్ కూడా అవ్వలేదు, అంత తొందరగా అన్నీ అయిపోయింది. ఏమవుతుంది, మేము డిస్కస్ కూడా చేయకూడదా? మాకు తెలీదా భాష ఏం చేస్తారని? ఇప్పుడు లాంచ్లో వచ్చేసాం. ఓ మై గాడ్. కెప్టెన్ భాష, కెప్టెన్ అశ్విని, సో మరి మీకు ఇక్కడ బాక్స్ చూస్తే మీకు ఏమి డౌట్ రాలేదా? అదే కదా షెఫ్, ఇంతవరకు టీం అంతా సపరేట్ అయినా అంతా ఓకే, బట్ ఇంకా బాక్స్ రివీల్ కాలేదని అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. బాక్సే కాదు, ఈరోజు కాంపిటీషన్ అంతా క్షణ క్షణం మీకు కొత్తవి మీకు ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు జరిగిన ఛాలెంజెస్లో ఇది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల కూర్చోబెట్టిండ్రు, నా ఛాన్స్ వచ్చినప్పుడే నేను వెళ్ళాలి. భాష ఏం ప్రిపేర్ చేస్తాడు, నేనేం చేయాల్సి వస్తుంది, అన్ని క్వశ్చన్ మార్క్లే. సో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటో, ఆ బాక్స్లో ఏముందో చూడాలనుకుంటున్నారా? ఎస్ షెఫ్. కాఫీ. అబ్బా కాఫీ, నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. డైలీ మార్నింగ్ వితౌట్ కాఫీ నా డే స్టార్ట్ అవ్వదు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. భాష అండ్ అశ్విని, మీరు ఒక డిష్ని ప్రెజెంట్ చేయాలి. కాఫీ కోర్ ఇంగ్రీడియంట్గా ఉండాలి. అండ్ మీ 20 minutes అయిపోయిన తర్వాత మీకు మరి మీ టీమ్ మెంబర్ ఎవరైతే స్వాప్ చేస్తారో మీ మధ్య 10 seconds కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది. అసలు ఆ 10 seconds అనేది చాలా క్రూషియల్. ఆ టైం ఎలా వాడుకోవాలని అయితే నేనైతే చాలా టెన్షన్గా ఉన్నా.
మనం ఎంత క్లారిటీగా కన్వే చేయగలిగితే అంత క్లారిటీగా మనకు డిష్ వస్తుందని నాకు కొద్దిగా నమ్మకం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా మీ టీమ్ మెంబర్స్కి అర్థమయ్యేలా మీరు చెప్పాలి. ఓకే షెఫ్. షూర్. భాషా, అశ్విని, ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి మీకు ప్యాంట్రీ 5 నిమిషాలు మాత్రమే ఓపెన్గా ఉంటుంది. ప్యాంట్రీ 5 మినిట్స్ అన్నారు. టెన్షన్ అయ్యింది, ఎందుకంటే 5 మినిట్స్లో నేను అనుకున్న డిష్కి ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని రాగలుగుతానో లేదో అస్సలు తెలీదు. ఎందుకంటే ఇక్కడ నా డ్రీమ్స్తో పాటు ఇంకా ఇతర డ్రీమ్స్ ఉన్నాయి. సో కెప్టెన్స్ అశ్విని, భాషా, ఎస్ షెఫ్. ఆర్ యు రెడీ? ఎస్ షెఫ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హోమ్ కుక్స్, మీరిద్దరూ పిక్ చేసే ఇంగ్రీడియంట్స్ మీ టీమ్ మెంబర్స్కి కన్ఫ్యూజ్ అయ్యేలా ఉండకూడదు, ఎస్ షెఫ్. ఇన్ఫర్మేషన్లా ఉండాలి. సో పిక్ కేర్ఫుల్లీ. సో ప్యాంట్రీకి వెళ్ళగానే నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం, కానీ ఇది బ్లైండ్ రిలే ఛాలెంజ్ కాబట్టి నేను చేసిన ఎలిమెంట్స్ ప్లాన్ చేసినటువంటి వాళ్ళు చేయగలరో లేదో అని చెప్పి వెంటనే ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి కూడా తీసుకున్నాను. Ashwini, you have 10 seconds left. Hurry up. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Pantry close. ప్యాంట్రీ నుండి వెంటనే రాగానే నేను ఏదైతే మీజాన్ ప్లాజా చేయాలనుకున్నానో ఆ తిరమిసు కోసం మిక్చర్, తర్వాత ఆ పియర్, కాఫీ ఫ్లేవర్డ్ పియర్ ని కుక్ చేయాలనుకున్నాను. కావాల్సినటువంటి డికాషన్ కోసం వెంటనే ఆ కాఫీ బీన్స్ పౌడర్ ఏదైతే ఉందో అందులో హాట్ వాటర్ పోసేసి పియర్స్ ని విజిల్ కోసం పెట్టేశాను. నాకు అనిపించింది, అయ్యో నాకు ఇచ్చింది 20 మినిట్స్, తెచ్చిన ఇంగ్రీడియంట్స్ ఎత్తి పెట్టే దాని లోపలనే 10 మినిట్స్ అయిపోతుంది. ఎందుకు నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా? నాకున్నది 20 మినిట్స్. అందుకే ఇమ్మీడియట్గా నేను కుకింగ్ స్టార్ట్ చేసేసా. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాల్కనీ నుంచి చూస్తున్నప్పుడు భాష చాలా కూల్గా కనిపిస్తున్నాడు అండ్ అశ్విని గారు అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. షెఫ్స్, మనం ఒక ప్రొఫెషనల్ షెఫ్గా ఉన్నప్పుడు చాలాసార్లు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి మన అవసరం వల్ల మనం బయటికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ కిచెన్లో ఒక ప్రొఫెషనల్గా కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోతుందో అది ఇవాళ మన బ్లైండ్ రిలే ఛాలెంజ్లో మనకి తెలియబోతోంది. ఒక్కొక్కసారి కిచెన్స్లో మెడికల్ ఎమర్జెన్సీ అవనండి, లేకపోతే ఫ్యామిలీ ఎమర్జెన్సీ, ఎప్పుడైనా ఒక షెఫ్ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కిచెన్ నిజాంప్లా ఎలా ఉందో అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. సో అక్కడి నుంచి మనం పికప్ చేసుకుని ఆ మీల్ పీరియడ్ లేకపోతే ఏమైనా స్పెషల్ సిట్ డౌన్ డిన్నర్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది మేమే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఐ థింక్ ఈ ఛాలెంజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక ప్రొఫెషనల్ కిచెన్లో ఎలా ఒకటి తర్వాత ఇంకో షెఫ్ హ్యాండ్ ఓవర్స్ తీసుకుంటారు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.
సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా కాఫీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి అది కమ్యూనికేట్ చేయకపోతే వచ్చిన తర్వాత ఇది మందా వాళ్ళదా ఈ దాంట్లో కూడా చాలా చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఒకళ్ళు వదిలిపెట్టిన స్టేజ్ నుంచి మరొకరు వాళ్ళ ఐడియేషన్ తోటి కొత్త ఐడియేషన్ తోటి కూడా దాన్ని ఇంప్రూవైజ్ చేయగలగాలి. సో కమ్యూనికేషన్ ఎస్. ఈజ్ సో ఇంపార్టెంట్ టుడే. అక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నా టర్న్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అసలు నేనేం చేయాల్సి వస్తుంది, ఎంత ప్లాన్ చేసుకున్నా అసలు అక్కడికి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా నాకు అంత టైం ఉండదు. బికాస్ ఐ హార్డ్లీ హ్యావ్ 20 minutes. క్యాప్టెన్స్ మీకు ఇచ్చిన టైంలో 10 minutes అయిపోయింది. 10 minutes తర్వాత మీ టీమ్ మెంబర్ ఈ ఛాలెంజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో గెట్ ప్రిపేర్డ్ అండ్ నిజాం ప్లా ఏముందో త్వరగా చేయండి. ఆ మాస్కప్పన్ మూస్కి ఏదైతే ఉందో దానికోసం ఆ ఎగ్ యోగ్స్ ని బాగా సపరేట్ చేసి షుగర్ సిరప్ ని బాగా కుక్ చేసి వెంటనే దాన్ని మెరైన్ గా కన్వర్ట్ చేసి దాన్ని ఫ్రెంచ్ మెరైన్ చేసి అందులో మాస్కప్పన్ మూస్ కోసం మాస్కప్పన్ ని బాగా మెల్ట్ చేసుకుని అందులో విప్ చేసిన తర్వాత ఆ మిక్చర్ అక్కడ పెట్టేశాను. మేమైతే లాంచ్లో వెయిట్ చేస్తున్నాం. మాకు ఒక లౌడ్ సెట్ ఇచ్చారు. ఇంకా దాంట్లో చాలా లౌడ్గా మ్యూజిక్ ఉంది. నా లోపల టెన్షన్ ఉంది, ఎందుకంటే మేము జస్ట్ వెయిట్ చేస్తున్నాం ఈ రోజు కుక్ ఆఫ్ మాది బాగా అవ్వాలని. మేమైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాము. సో అసలు ఫ్లోర్ మీద ఏం జరుగుతుంది, మా టీంతో మేము మాట్లాడుకోకూడదు. సో అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డిష్ని కంప్లీట్ చేసుకోవాలి, అసలు ఒక్క కమ్యూనికేషన్ లేకుండా కంప్లీట్ డిష్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. అశ్విని, ఇవాళ మీ ఐడియేషన్ ఏంటి, మీరు చేస్తున్న డిష్ ఏంటి? షెఫ్, నేను టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ ఇస్తున్నా. కాఫీ మోకా షార్ట్ చేస్తున్నా, కాఫీ జెల్లీ చేస్తున్నా. కాఫీ ఎప్పుడు కుకీతో తినడం నాకు చాలా ఇష్టం. కాఫీ వాల్నట్ క్రాన్బెర్రీ కుకీ చేస్తుంది షెఫ్. సో టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అన్నారు, షెఫ్. ఏమేమి టెక్స్చర్స్ వస్తాయండి? షెఫ్, జెల్లీ వస్తుంది, కాఫీ గనాష్ వస్తుంది, కాఫీ కన్నా కాఫీ షార్డ్ వస్తుంది, కాఫీ షాట్, తర్వాత కుకీ ఇస్తాను షెఫ్. అశ్విని, షెఫ్. హ్యాండ్ ఓవర్ చాలా చాలా క్రిటికల్. ఎస్ షెఫ్. సో నువ్వు ఏమి చేస్తున్నావో నెక్స్ట్ వచ్చే టీమ్ మెంబర్ కి 10 seconds లో నువ్వు మొత్తం కమ్యూనికేట్ చేయగలగాలి. ఓకే షెఫ్. వాళ్ళు ఎందుకంటే ఈ కుకింగ్ ని మళ్ళీ ఫార్వర్డ్ తీసుకెళ్ళగలగాలి. ఓకే షెఫ్. అశ్విని, మీరు టెక్స్చర్స్ అండ్ కాఫీ అని చెప్తే ఒక లైట్ ఫోమ్ యునో క్యాపుచినో నాకు ఫస్ట్ గుర్తొస్తుంది. అండ్ ఆ టెక్స్చర్స్కి నేను రిలేట్ చేసుకుంటున్నాను. మీ కమ్యూనికేషన్ మీ టీమ్ మెంబర్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ కుకీ అయినా లేకపోతే మీ జెలీ అన్ని సెట్టింగ్ టైం ఉంది, బేకింగ్ టైం ఉంది, ఇవన్నీ 10 secondsలో మీరు కమ్యూనికేట్ చేయాలి. షూర్ షెఫ్. షెఫ్స్ నా కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ డిష్ అయిపోతుందా టైంకి అని అడిగారు. నేనైతే 2 elements చేసి ఉంచుతాను, మిగతాదంతా వాళ్ళపైన వదులుతున్నాను. 100% అయిపోతుంది అని ఒక పక్క కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకో పక్క టెన్షన్ ఉంది. భాష, షెఫ్, ఏం చేస్తున్నావు? షెఫ్ ఈరోజు నేను కాఫీ ఫ్లేవర్ పియర్ తిరమిసు టేస్ట్ వచ్చేలాగా నేను ట్రై చేస్తున్నా. తిరమిసులో మనకి యాక్చువల్గా సావర్దోస్ బిస్కెట్స్ ఉంటాయి కదా, దాని ప్లేస్లో ఈ కుక్డ్ పియర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఎలిమెంట్స్ వచ్చి లైట్గా ఆరెంజ్, డార్క్ చాక్లెట్ గనాష్, తర్వాత స్ట్రాబెరీ కొద్దిగా కంపోట్, తర్వాత మాస్కపన్ మూస్, తిరమిసు మూస్. నీ ఐడియా Yes, chef. చాలా బ్రిలియంట్ గా ఉంది. Yes. కానీ ఇది నీ టీమ్ మెంబర్స్ కి కమ్యూనికేట్ చేయడమే కాదు, వాళ్ళు కూడా చేయగలరు. వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కన్సిడర్ చేసే నువ్వు డిసిషన్ తీసుకున్నావా? అంటే రోహిత్ కి డిష్ డెజర్ట్ మీద ఐడియా ఉంది, తర్వాత జస్విన్ కి కూడా ఉంది. తిరమిసులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆ సావియోర్ది, ఎందుకంటే అది బాగా ఆ కాఫీ సిరప్ ని సోక్ చేసుకొని ఆ టెక్స్చర్ ఇస్తుంది. Yes, chef, yes. అది పేరుతో మీరు చేయొచ్చని కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎస్ షెఫ్, అందుకనే దాని పేరుని బాగా అందులో కాఫీ లిక్విడ్ లోనే బాగా కుక్ చేస్తున్నా. అండ్ కాఫీ పేర్ ఎస్ షెఫ్. కాంబినేషన్ బాగుంటుంది అని టేస్ట్ చేస్తారా ముందు ఎప్పుడైనా? అంటే నేను ఒకసారి ట్రై చేశాను అనమాట, అప్పుడు నాకు బాగా మంచిగా అనిపించింది. సో ఐ థింక్ వర్కౌట్ అదే అనుకుంటున్నాను. 10 seconds లో ఇవన్నీ మీరు మీ టీమ్ మెంబర్స్ కి కమ్యూనికేట్ చేయాలి. ఎస్ షెఫ్, అంటే అందుకని ఎక్కువ ఎలిమెంట్స్ ప్లాన్ చేయకుండా లిమిటెడ్ ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేస్తాను. ఈ ఛాలెంజ్ లో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎస్ షెఫ్, ఎస్.
హోమ్ కుక్స్, యువర్ టైమ్ ఈజ్ అప్. ఒక అడుగు వెనక్కి వేయండి, మీ టీం మెంబర్ని పిలవండి. జస్విన్, రాగశ్రీ గనాష్ చేస్తుంటే ఒక పక్క క్రీము డికాక్షన్ బాయిల్ చేస్తున్నా, ఇంకొక పక్క చాక్లెట్ మెల్ట్ చేస్తున్నా. ఒక్క సెకండ్ నేను గనాష్ మిక్స్ చేయాలి, టైం అప్ అనేసారు. రాగశ్రీని రమ్మని చెప్పేశారు. హోమ్ కుక్స్, గుర్తుపెట్టుకోండి, మీకు కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంది. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది చాక్లెట్ మెల్ట్ చేశాను, దీంతో మిక్స్ చేసి పెట్టు. ఇది షార్డ్గా ఒక సిలికాన్ మ్యాట్లో స్ప్రెడ్ చేసి ఇలా స్టాండ్ టెంపరేచర్. ఇది కుకీస్ తీసేయి, ఫ్రిడ్జ్లో జల్లి ఉంది. టెంపరేచర్ సరిగా ఉంది అది. ఫ్రిడ్జ్లో కెప్టెన్, స్టాప్ ద కమ్యూనికేషన్. ప్లీజ్ లీవ్ ద కిచెన్. అశ్విని గారు నాకు 10 సెకండ్స్లో నాకు చెప్పగలిగింది అంతా చెప్పారు. నేను ఏం చేయాలనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా చేయగలను అని ఒక నమ్మకం మాత్రమే ఉంది. నేనైతే జస్విన్కి కామ్గా విను, ఈరోజు మనం చేస్తున్న డిష్ ఇది, తర్వాత ఎలిమెంట్స్ ఇది, సో నేను ఇవి ఫినిష్ చేశానని చెప్పి క్లియర్గా చెప్పాను. జస్విన్కి అది బాగా అర్థమైంది. సో తను కూడా వెంటనే నేను చెప్పినటువంటి అన్నిటిని బాగా క్యాచప్ చేసింది. Home cooks, you have 20 minutes and your time starts now. కౌంటర్ మీద చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. స్ట్రెయినర్ లేదు, నాకు స్ట్రెయినర్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నా గనాష్ చాలా లంపీ అయిపోయింది. 2-3 సార్లు ఆ ఎక్విప్మెంట్ ర్యాక్కి వెళ్ళాను, అక్కడ స్ట్రెయినర్ లేదు. సో ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంది, ఈ టాస్క్ కంప్లీట్ అవుతుందో లేదో. అశ్విని గారు నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కుకీస్ ఇంకా కుక్ అవుతున్నాయి. నాకేమో కుకీస్ టెక్స్చర్ ఎప్పుడు బయటికి తీయాలి, ఎప్పుడు ఎయిర్ డ్రై చేయాలి అనేది ఐడియా లేదు. సో నాకు తెలిసినంత వరకు మా టైం కరెక్ట్గా పెట్టేసి ఇచ్చుంటారు, బికాజ్ షీ క్లియర్లీ నోస్ నేను బేకింగ్ చెయ్యను అని. కమ్యూనికేషన్ గురించి 10 సెకండ్లలో కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత జస్విన్ వెంట్ రైట్ అవే ఆన్ అండ్ స్టార్టెడ్ హర్ వర్క్. రాగశ్రీ ఈజ్ లైక్ లుకింగ్ అరౌండ్ వాట్స్ హ్యాపెనింగ్. హోప్ఫుల్లీ ద కమ్యూనికేషన్ చక్కగా ఉండొచ్చు. చూద్దాం మరి వాళ్ళు ఎలా చేస్తారు. ఎస్, సూపర్ రా, సూపర్ రా. అరే ఈ పాప ఎక్కువ మిక్స్ చేస్తుందిరా. ఇది నా ఫస్ట్ టైం నేను చాక్లెట్ డోమ్ని ప్రిపేర్ చేయటం, అండ్ నా ఫస్ట్ టైం నేను షార్ట్స్ని ప్రాపర్గా ప్రిపేర్ చేయాలనుకోవటం. సో ఈ 2 ఎలిమెంట్స్ నేను ఇవాళ మాస్టర్ షెఫ్ కిచెన్లో ప్రాపర్గా చేయాలి, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. బికాస్ నా మీద నేనే కాదు, నా టీం కూడా డిపెండ్ అయి ఉంది కాబట్టి. ఆ కుకీస్ తీస్తే పర్వాలేదు, బేకింగ్లో పెట్టాను, తీస్తే బయట పెడితే చాలది. చాక్లెట్ మెల్ట్ అయింది, మిక్స్ చేస్తూనే ఉంది, ఏం చేస్తుందో తెల్లే. జస్ట్ క్రీమ్ వేసి అందులో మిక్స్ చేసి గనాష్ చేసి పెడితే చాలు. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన టైంలో 1/2 అవర్ అయిపోయింది. మీకు 10 మినిట్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ స్విచ్ ఓవర్ కి. సో త్వరగా కుక్ చేయండి అండ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హాయ్ రాగశ్రీ, ఏం చేస్తున్నారు? చాక్లెట్ గనాష్ అనుకుంటా షెఫ్, నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ దీన్ని అర్థం చేసుకుంటే చాక్లెట్ గనాష్ అనిపించింది. అందులో మిక్స్ చేస్తే చాలు, మెల్ట్ అయిపోయింది చాక్లెట్ ఆల్రెడీ.
ఆల్రెడీ గనాష్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను అండ్ షార్ట్స్ ప్రిపేర్ చేయమన్నారు అండ్ దాంతో పాటు నేను ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ జెల్లీ ఉందని చెప్పారు. కుకీస్ చెక్ చేసుకున్నాను. దిస్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేస్తే ఐ గెస్ టీమ్ కెప్టెన్ చెప్పింది నేను చేశాను అనుకుంటున్నాను. సో ఈ రోజు కోర్ ఇంగ్రీడియంట్ చాక్లెట్ అని అర్థమైందా నీకు? ఎస్ షెఫ్, అంటే మొత్తం చాక్లెట్ ఉంది బట్ దెన్ కాఫీ కూడా ఉంది షెఫ్ ఇక్కడ. సో కోర్ ఇంగ్రీడియంట్ కాఫీ అయి ఉండొచ్చు, చాక్లెట్ అయి ఉండొచ్చు, బట్ ఐ ఫీల్ అట్మోస్ట్ ఇట్ ఇస్ డెజర్ట్. అయ్యుండే కాఫీ టెక్స్చర్స్ అని చెప్పా. అశ్విని మీకు ఏం చెప్పారు అది చెప్పండి. నాకు అశ్విని గారు ఈ రెండు యాడ్ చేయమని చెప్పారు. అవెన్లో కుకీస్ పెట్టానని చెప్పారు అండ్ దాంతోపాటు షార్ట్స్ ప్రిపేర్ చేయాలన్నారు అండ్ ఫ్రిడ్జ్లో జెల్లీ ఉందని చెప్పారు. వావ్ సూపర్ రాగా. సో మీరు రవికి ఏం చెప్తారు? రవి ఇస్ టూ టాలెంటెడ్. గనాష్ ఉంది అండ్ చాక్లెట్ ఉంది. ఐ గెస్ కేక్ అవ్వాలి. కేక్ ఐ కెన్ ప్రిపేర్ అ కేక్ నౌ. ఇది బాగా హీట్ గా ఉంది, మీరు తీసేసి మిక్స్ చేయండి. రెసిడ్యూల్ హీట్ ఉంటుంది. చాక్లెట్ కి ఎక్కువ హీట్ పెడితే అది క్లంప్ అయిపోతుంది. ఓకే షెఫ్. ఓకే థ్యాంక్ యూ షెఫ్. ఏం చేస్తున్నారు రాగా అని అడుగుతున్నారు. అయినా కూడా నా కాన్సన్ట్రేషన్ కంప్లీట్ గా నా చాక్లెట్ డోమ్ మీదనే ఉంది. బికాస్ నా టీమ్ లో నేను నా 100% ఇవ్వలేకపోతే నా టీం అంతా ఎలిమినేషన్ రౌండ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ నేను ఆ రీజన్ కాకూడదు అని అనుకుంటున్నాను. హాయ్ చెఫ్స్. హాయ్ జస్విన్. జస్విన్, మీ కెప్టెన్ నీకేం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? ఏ హ్యాండ్ ఓవర్ నా కెప్టెన్ నాకు చెప్పేశారు వాట్ ఆర్ వి డూయింగ్. సో వీఆర్ డూయింగ్ అ పోచ్డ్ పియర్ తిరామిసు అండ్ హీ టోల్డ్ ది ఎలిమెంట్స్ దట్ హీ హాస్ మేడ్ అండ్ నేను చేయాలి. భాషకి తెలుసు నేను ఒక డెజర్ట్ పర్సన్ అని. సో చాలా క్విక్లీ చాక్లెట్ గనాష్ కంప్లీట్ చేయాలి, క్రంబల్ చేయాలి, కంపోజ్ చేయాలి విత్ స్ట్రాబెరీ. బాగా గుర్తుపెట్టుకుందాక చాలా. నీకు ఏదైనా ఎడిషన్స్ కావాలి? ఐ హ్యాడ్ టు ఓపెన్ దిస్. ఆ అమ్మాయి ఇప్పుడు జస్ట్ పర్ఫెక్ట్ గా కుక్డ్ పియర్ తీసిందంటే ఇంకా సూపర్ ఉంటుంది చాలా. mascarpone mousse he already prepared. I just had to mix whipped cream. So నేను చేసేసాను, క్రంబల్ పెట్టేసాను. With my own ideas నేను ఏదైనా ఎక్స్ట్రా చేయొచ్చు అని once I complete my captain's instructions. And మరి రోహిత్ కి కూడా చెప్పాలి because he has to do the plating. మరి ఎక్కువ ఎలిమెంట్స్ ఉండకూడదు. Already I can see so many elements. నీ మెయిన్ డెజర్ట్ ఏంటి ఈ రోజు? Poached pear tiramisu. వావ్ చూడడానికి కూడా పేరు చాలా బాగుంది. So he has told me the dessert name. అది నాకు డెఫినెట్లీ తెలుసు మా డిష్ ఏంటని. మిగతా ఎలిమెంట్స్ పేరు అనేది చూడడానికి చాలా బాగుంది కానీ అమ్మాయి ఇంకా ఎందుకు కుక్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కోర్ ఇంగ్రీడియంట్ మాస్కర్పోనేనా ఈ రోజు? ఐ థింక్ ఇట్ ఇస్ కాఫీ. ఎందుకంటే ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ కాఫీ ఆన్ మై టేబుల్. అక్కడ కూర్చుని యూ థింక్ ఆర్ ఆర్ యూ కాన్ఫిడెంట్? సో చికెన్ ఉంటే చికెన్ అయిపోతుందా మెయిన్ ఇంగ్రీడియంట్? అమ్మాయి జస్విన్ కాన్ఫిడెంట్ నువ్వు. నేను చెప్పింది నువ్వు కన్వే చేస్తే చాలు, రోహిత్ గారు చూసుకుంటాడు ఇంకా. నో ఐ థింక్ బికాస్ హీ డిడ్ నాట్ టెల్ వాట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్. నేను అనుకుంటున్నాను కాఫీ అని. కాఫీ ఆర్ మేబీ చాక్లెట్ బికాస్ బట్ చాక్లెట్ గనాష్ మాత్రమే ఉంది. తిరమిసు అయితే డెఫినెట్ గా వి థింక్ ఇట్ ఇస్ కాఫీ. సో ఐఎమ్ థింకింగ్ ఇట్ ఇస్ కాఫీ. ఐ డోంట్ నో ద రెస్ట్ షెఫ్. భాష నాకు సరిగా కోడ్ ఇంగ్రీడియంట్ కమ్యూనికేషన్ ఇవ్వలేదు. డిష్ పేర్, ఎలిమెంట్స్, కాంపోనెంట్స్, ఇంగ్రీడియంట్స్ వెరీ వెల్ కమ్యూనికేటెడ్. కానీ కోడ్ ఇంగ్రీడియంట్ ఎంత ఇంపార్టెంట్. ఒకవేళ నా గెస్ కాఫీ కోడ్ ఇంగ్రీడియంట్ తప్పగా ఉంటే ఇది చాలా డిఫికల్టీ అవుతుంది. నువ్వు చేయడమే కాదు, నెక్స్ట్ మీ టీమ్ మెంబర్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పాస్ ఆన్ ద కమ్యూనికేషన్ వెరీ క్లియర్లీ. అండ్ జస్విన్, కౌంటర్ చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో గెట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఏ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయాలో చేయండి. థ్యాంక్ యూ షెఫ్. జస్విన్ నేను చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ చేశాను కానీ ఆ డార్క్ చాక్లెట్ గనాష్ దగ్గర ఎక్కడో తడబడతానని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కాఫీ ఫ్లేవర్డ్ గనాష్ కాకుండా ఆరెంజ్ గనాష్ చేసినా నాకు సూపర్ గా ఉంటది. లైట్ గా అమ్మాయి కాన్ఫిడెంట్ గా లేదు, కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉండి అదే ఇన్ఫర్మేషన్ ని రోహిత్ కి పాస్ చేస్తే అట్లీస్ట్ ఎలిమెంట్స్ అయినా కానీ చెప్పగలిగితే రోహిత్ ఫినిష్ చేయగలగాలని నమ్మకం నాకు వస్తుంది. సో ఇద్దరిట్లో జస్విన్ అట్లీస్ట్ తన ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అని ఐడియా ఉంది. మన రాగశ్రీ ఏమో నెక్స్ట్ వచ్చేవాడు నాకంటే చాలా బాగా చేస్తాడు, వాడు చూసుకుంటాడు అంటుంది.
ఇంకొకటి ఏంటంటే మన కోర్ ఇంగ్రీడియంట్ కూడా ఆ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగానే ఉంది. 2 టీమ్స్ లోనూ ఉంది రెండు teams లో సంజయ్. ఉంది. అనుకుంటానంటున్నారు కానీ కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పలేదు. వాళ్ళందరూ అనుకుంటుంది ఏంటంటే చాక్లెట్ అనుకుంటున్నారు, కానీ కోర్ ఇంగ్రీడియంట్ కాఫీ. చెఫ్స్, ఇంకో పాయింట్, యాజ్ ఎ కెప్టెన్ నేను కొంచెం నా థాట్ ప్రాసెస్ ఏముందో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇన్ ద గివెన్ 10 seconds టైంలో. కానీ నా టీమ్ మెంబర్ అదే క్యాపబిలిటీతో కూడా నేను ఆలోచించినట్టు ఆలోచించడం మొదలెట్టాలి, లేకపోతే ఎండ్ ప్రోడక్ట్ ఎప్పుడూ కరెక్ట్గా రాదు. See, when knowledge is there, you will be able to communicate easily. Pair tiramisu, you're going to substitute sponge with spare ante the other person should be able to understand. If tiramisu etla, layers etla untai, avanni తెలియనప్పుడు communication lo it will go wrong. రాగా గనాష్ టేస్ట్ చేసావా? చాలా ఇంపార్టెంట్ గనాష్. ఆ కాఫీ ఫ్లేవర్ రావడం చాలా కష్టం గనాష్ లా. కట్ చేసి నీకు తినే అలవాటు ఉంది కదా, ఒకసారి కట్ చేసి తినేవే. ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళిందా, జల్లీ సెట్ అయిందని చూడడానికి వెళ్ళింది. సూపర్ సూపర్ సూపర్. నేను అనుకున్నట్లు ఫ్రిడ్జ్ లోనే పెట్టినట్టుంది అది. సూపర్ జస్టిన్, కమాన్ క్రంబుల్ నువ్వు త్వరగా చేసేస్తేనా సూపర్ ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ కమాన్ రా, ఎంత స్లో ఉండకూడదు రా జస్విన్. రాగశ్రీ, జస్విన్, స్టాప్ కుకింగ్, ఒక అడుగు వెనక్కి వేయండి. టైమ్ టు కాల్ యువర్ టీమ్ మెంబర్. రోహిత్ కమ్ ఫాస్ట్. రవి, లాస్ట్ 10 seconds లో నేను క్యాష్యూ చాప్ చేస్తున్నాను. నాకు అప్పుడు అర్థమైపోయింది క్యాష్యూ బటర్ అయితే ఖచ్చితంగా నాది అవ్వదు, రోహిత్కే కమ్యూనికేట్ చేయాలి. అందుకని నేను నా ఫెనల్ క్రంబుల్ చెక్ చేసి అది అవన్ నుంచి జడ్జెస్ అయిపోయింది, కానీ ఫెనల్ క్రంబుల్ అది ఉండిపోతే అవన్లో అది బర్న్ అయిపోతుంది. సో అది ఫెనల్ క్రంబుల్ తీసేసాను అవన్ నుండి. షార్ట్స్ కోసం నేను మెల్ట్ చేసిన చాక్లెట్ ని ఆల్రెడీ స్ప్రెడ్ చేసేసాను. చాక్లెట్ డోమ్ ని ఆల్రెడీ సెట్ చేయడానికి పక్కన పెట్టేశాను. అండ్ నా కాఫీ గనాష్ కూడా రెడీగా ఉంది. అండ్ నా టైం అయిపోయింది, రవికి నేను హ్యాండ్ ఓవర్ చేసేయాల్సిన టైం వచ్చేసింది. హోమ్ కుక్స్, రిమెంబర్, మీకు 10 seconds మాత్రమే ఉంది కమ్యూనికేట్ చేయడానికి. అండ్ యువర్ కమ్యూనికేషన్ టైం స్టార్ట్స్ నౌ. We are also giving a crumble of fennel. 2 things are in the mascarpone. yes పర్ఫెక్ట్ గా కన్వే చేయి ప్లీజ్. ఓకేనా? షార్ట్స్ కోసం ఇదిగో ఇది అండ్ కుకీస్ ఇక్కడ ఉన్నాయి. There is also orange and strawberry compote. I don't know why did he. జస్విన్ రే, అది అన్ని చూపించు, అది దగ్గరికి తీసుకెళ్తానా? సూపర్. That is my idea. He did not tell me. These are things. నువ్వు ఏదైనా మూస్ లాగా ఏదైనా ఉండేవా? లేదు, ఐ వాజ్ విత్ ద గనాష్. ఇంకేదైనా ఎక్స్ట్రా ఉందా ఎలిమెంట్స్? See, Maida, everything is here. Jasween, Ragashri, your time is up in 3, 2, 1. Please leave the kitchen. సెకండ్ 20 minutes కంప్లీట్ అయ్యేసరికి హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అయింది. నాకెందుకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్నెన్నో ట్విస్ట్ అండ్ ఎన్నెన్నో టర్న్స్ ఉన్నాయి ఈ కిచెన్ లో. అందుకే చెప్పేది అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ.